హాయ్ హలో నమస్తే నా పేరు రాంబోగే మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో 5th ఎపిసోడ్ అయితే అయిపోయింది దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇంతకుముందు ఎపిసోడ్లో ఏదైతే నామినేషన్స్ ప్రక్రియ ఉండేనో నామినేషన్స్ అయిపోయింది బిగ్ బాస్లో ఎప్పుడు కానీ నామినేషన్స్కి ముందు ఒక లెక్క నామినేషన్స్ తర్వాత ఒక లెక్క అనేది అయితే నడుస్తుంది ఎప్పుడు కానీ ఎందుకంటే మనతోనే ఉండి ఆ ఉన్న 14 మందిలా మనతోనే ఉండి మన పాయింట్స్ ఏదైతే నెగిటివ్ పాయింట్స్ ఉంటాయో అవి తీసుకొని దాన్ని పిన్ చేసుకుంటా నామినేషన్ అయితే చేస్తారు ఎలిమినేషన్ కోసం అని అయితే ఈ నామినేషన్స్ తర్వాత ఖచ్చితంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది అంతవరకు మనోళ్ళు అనుకున్న వాళ్ళు మనల్ని నామినేట్ చేసే వరకు వాళ్ళ మీద ఒక వేరే ఒక ఆపోజిట్ నెగిటివ్ ఫీల్ అనేది వస్తుంది సో అప్పటి నుంచి వాళ్ళు ఉండే పద్ధతి కొంచెం మారుతుంది కాకపోతే అది బయట మనం ఏం చేసి నడుస్తుంది మనల్ని ఒక మాట అంటే వెంటనే మనం రివర్స్ అవుడు దాని తర్వాత అవన్నీ కోపం చూపించడం అది నడుస్తూనే ఉంటాయి కానీ ఇది బిగ్ బాస్ హౌస్ మొత్తం చుట్టూ నేత్రాలు ఉంటాయి జనాలు అందరూ చూస్తూనే ఉంటారు కాబట్టి అవన్నీ అణుచుకోవాలి బిగ్ బాస్ అంటేనే అది కాబట్టి ఈ ఎపిసోడ్ నుంచి వెళ్ళి ఎట్లుంటారు ఏందనేది కూడా కౌంట్ అవుతుంది అయితే మొత్తం మీద ఎపిసోడ్ 5 కూడా నార్మల్గానే చాలు చేస్తారు చిల్తోని మంచి పాట పెట్టుకొని ఎక్కడో అక్కడ డ్యాన్స్ వేసుకుంటా మంచి యాక్టివ్గా ఉత్సాహంగానైతే స్టార్ట్ చేస్తారు ఇలా ముచ్చట ఏంటంటే డ్యాన్స్ వచ్చి రానోళ్ళు అంటే డ్యాన్స్ వచ్చిన వాళ్ళే డ్యాన్స్ చేయాలని ఏం లేదు మంచిగా చేస్తారు కాకపోతే కొంతమంది డ్యాన్స్ చూస్తేనే అయితే మస్తు కామెడీ అనిపించింది అబ్బా ఏదో కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే వేసిర్రు అది చూసినప్పుడల్లా చూసినంతసేపు అయితే మస్తు నవ్వుకున్నా ఇంకా కొంతమంది అయితే అంటే ఓకే ఫ్రెష్ మూడ్తోని స్టార్ట్ చేయాలి అని కొంతమంది డ్యాన్స్ చేస్తారు యాక్టివ్గా ఉన్నారు ఇంకా కొంతమంది అయితే తప్పది కాబట్టి ఆ నిద్రముఖంతోనే కళ్ళు మూయగా తెరిచి తెరక కూడా డ్యాన్స్ చేసుకుంటా మొత్తం మీద కెమెరా కూడా కనబడుకుంటా జనాలను మెప్పించే ప్రయత్నం అయితే చేసిర్రు ఎనీవే వెల్ ట్రై అంటే ఒక మంచి పద్ధతి అది కూడా మొత్తం మీద అలా నిద్రమబ్బును వెలగొట్టుకుంటానికి వాళ్ళు ఒక ప్రయత్నం అయితే చేస్తుర్రు అంతకుముందే కొంతమంది లేచి కూర్చున్నారు వాళ్ళని చూస్తుర్రు వాళ్ళు డ్యాన్స్ చేయలేకపోయినా యాక్టివ్ అయితే కనబడుతుర్రు ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చేసినంటే ఒక నోట్ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్తోనే ఒక నోట్ ఆ నోట్లో ఏముందంటే జీవితం అనేది మీ ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది మీ ప్రతి ఎంపికకి పర్యవసానం కూడా ఉంటుంది ఒక మంచి పాయింట్తోనైతే ఒక నోట్తో ఒక క్యాప్షన్తోని బిగ్ బాస్ ఎపిసోడ్ 5ని స్టార్ట్ చేయడం జరిగింది ఆయన ఏమంటుండంటే జీవితం అనేది మీ ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది అది నువ్వు స్కూల్లో కావచ్చు కాలేజ్లో కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఇంకేమైనా రిలేషన్షిప్ అనుకోవచ్చు లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు ఏదైనా కానీ మీ ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది ఆ ఎంపికను బట్టే పర్యవసానం ఉంటుంది ఫలితం కూడా ఉంటుంది ఇది లైఫ్కి అనువదించాలని చెప్పిండా లేకపోతే ఈ ఎపిసోడ్ గురించి చెప్పిండా అనేది రెండిటికి మనం దాన్ని అంటే పోల్చుకోవచ్చు లైఫ్ కూడా అవుతుంది ఈ గేమ్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇంతకుముందు కెప్టెన్ లేడు కాబట్టి ముగ్గురిని చీఫ్ ఆఫ్ ద హౌస్ తీసుకున్నారు వాళ్ళ ప్రకారం ఎంతో కొంత కమాండ్ చేసుకుంటూ నడిపించారు ఇప్పుడు దీంట్లో ఒక కొత్త టెక్నిక్ ఒక కొత్త పద్ధతి అయితే తీసుకొచ్చిండు సో దాని గురించి ఇది తీసుకొచ్చిండేమో అని నాకు అనిపిస్తుంది సో నెక్స్ట్ దీని గురించి కొంచెం మాట్లాడుకుంటారు దానికి అభయ్ నవీన్ ఏంది ఇది కొంచెం వెరైటీ ఉంది ఆ తెలుగు పర్యవసానం అనే పదం కొంచెం వెరైటీ ఉంది కదా సో అది అంతకుముందు అందరికీ అర్థం కాకపోవచ్చు కాబట్టి అభయ్ నవీన్ దాని గురించి చెప్తాడు ఇట్లా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని తర్వాత ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ పొద్దుగాలనే వీళ్ళు మంచి అంటే కొన్ని ఇట్లా అనుకోకుండా వచ్చేవే మంచి కామెడీ మంచి కంటెంట్ని క్రియేట్ చేస్తాయి ఇక్కడ ఏమైందంటే అందరూ అక్కడ ఫ్రెష్ అయ్యి ఒక రూమ్లో అందరూ కొంతమంది బ్రష్ చేసుకుంటారు కొంతమంది ఫేస్ వాష్ అట్లా చేసుకునేటప్పుడు పృథ్వీ మెల్లగా అది తీస్తుండు టూత్పేస్ట్ అనుకున్నాడు అతను టూత్పేస్ట్ అనుకొని బ్రష్కి పెట్టుకొని తోమే ప్రయత్నం అయితే చేస్తుండు అఖిల్ ఏదో మాట్లాడుకుంటే అతనికే చూస్తుండు అరే వీడు ఏం చేస్తుండు అని చూస్తుండు అతను పేస్ట్ అది పెట్టుకున్నాడు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అరే అది నువ్వు యూజ్ చేస్తున్నావు అది ఫేస్ వాష్ అనడంతో అందరు నవ్వుడైతే మొదలుపెట్టారు మొత్తం మీద అతడి సినిమాలో సేమ్ ఆల్రెడీ పాయింట్ రేజ్ చేసారు అతడి సినిమాలో కదా ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు మన బ్రహ్మానందంకు మధ్యలో ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది అతను అది దాంతో పనులు దొమ్ముతూ ఉంటాడు ఎక్కువ నూరుగా వస్తుంది ఇదేంది ఇట్లా వస్తుందంటే అది మా ఊళ్ళు ఇట్లా వస్తుంది అని అంటాడు మళ్ళీ తర్వాత అది షేవింగ్ క్రీమ్ అంటారు దాన్ని పేస్ట్ అన్నారు అని చెప్పేసి ఒక కామెడీ అయితే ఉంటుంది సేమ్ దాంట్లో ప్రకారమే ఇతను మరి చదివిండా చదవలేదా లేకపోతే అదే అనుకొని గుడ్డిగా నమ్మేసి దొంగకుంటా ఉన్నాడు తెలియదు కానీ ఆడ మంచి ఫన్ అయితే క్రియేట్ అయింది తర్వాత ఇక కొంచెం బయటకు వస్తే
మస్తు ఫుల్ జోష్ మూడ్లో అవుతున్నారు, మంచి యాక్టివ్గా ఉన్నారు ఒకళ్ళు. ఏందో పొద్దున మంచిగా ఉంటారు, పోను డే అయిన కొద్దీ మన సూర్యుడు అస్తమించిన కొద్దీ కదా చీకటి అయినట్టు డే ఇట్లా గడిచిన కొద్దీ వీళ్ళు యాక్టివిటీస్ పెడుతుర్రు కదా, టాస్కులు కానీ గేమ్లు కానీ, దాని ప్రకారం వీళ్ళు మెల్లమెల్ల సాయంత్రం వచ్చేసరికి గరం అయిపోతారు. అట్లా నడుస్తుంది. ఇగో గణేష్ చతుర్థి కాబట్టి రేపు మొత్తం బయట అంతా ఆడవిడి కూడా ఉంది, కొద్ది డిస్టర్బెన్స్ వస్తాయి, డోంట్ మైండ్. ఓకే, ఇక దీని తర్వాత మన బేబక్క ప్లస్ భాష వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న ఫన్ అయితే జనరేట్ అవుతుంది. వాళ్ళు ఒక మార్షల్ ఆర్ట్స్ చేసినట్లు కియా అనుకుంటా మార్షల్ ఆర్ట్స్తోని ఒక ఫన్ చేసే ప్రయత్నం అయితే చేసిర్రు. సో అది కొంచెం మంచిగా అనిపించింది. తర్వాత నిఖిల్కును నైనిక మధ్య చిన్న కన్వర్జేషన్, ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి చిన్న టాపిక్ తీసుకొచ్చుడు, తర్వాత ఆమె కొంచెం మొహమాటం, కొంచెం సిగ్గుపడు, మీ నాన్న కూడా ఇది చూస్తారుగా అని చెప్పి అక్కడ చిన్న డిస్కషన్ అయితే జరిగింది. ఇక తర్వాత సో కిచెన్లో డిస్కషన్స్ కొన్ని నడిచినాయి, ఏం కూర చేద్దాం ఏందనేది. నిఖిల్ అంటాడు మటన్ చేసుకుందాం అని చెప్పేసి, ఇంకొంతమంది పాలక్ పన్నీర్ అంటాడు. సో ఏది చేస్తే బాగుంటుంది ఏందనేది డిస్కషన్ అవుతుంది, అది పెద్ద విషయం కాదు. తర్వాత ఇక మెయిన్ పాయింట్కి వచ్చేస్తే బిగ్ బాస్ ఒక కొత్త పాయింట్ రేజ్ చేస్తాడు. ఏమంటాడు అంటే, ఇక విషయం ఏంటంటే ఇంతకుముందు జరిగింది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. బిగ్ బాస్ అనేది ఒక కొత్త టాస్క్ అనుకోవచ్చు, ఒక గేమ్ అనుకోవచ్చు, తీసుకొచ్చిండు. ఇంతకుముందు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పిన ఏదైతే కొటేషన్ ఉందో, క్యాప్షన్ ఉందో, అది ఈ గేమ్కు వర్తిస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ముంగడ చెప్తా. మొత్తం మీద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద హౌస్ అవ్వడానికి ఎవరైతే అవకాశాన్ని జస్ట్లో మిస్ అయ్యారో వాళ్ళకు బిగ్ బాస్ ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక ముగ్గురిని ఎవరైతే ఉన్నారో నబీల్ అఫ్రీది, బేబక్క, భాష, వీళ్ళు ముగ్గురు జస్ట్ మిస్ అయ్యారు కాబట్టి దీంట్లో ఈ గేమ్లో కావచ్చు, ఈ టాస్క్లో కావచ్చు, ఈ క్లాన్ అనేదానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తున్నా, అవకాశం కూడా మీదే అని చెప్పి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో ఒక్క చిన్న హెచ్చరిక కూడా చేస్తాడు. ఏమంటాడు అంటే, సేమ్ అక్కడ టాస్క్ మన క్యాప్షన్ చెప్పింది చూసినావా, దాని ప్రకారమే మళ్ళీ చెప్తాడు. ఈ నిర్ణయం మీరు ఎవరి దాంట్లోకైతే, ఎవరి గ్రూపులకు, ఎవరి టీంలకు అయితే పోవాలనుకుంటారో ఆ నిర్ణయం మీ ప్రయాణం మీద ప్రభావం చూపెడుతుంది అని చెప్పడం జరుగుతుంది. సో అంటే వీళ్ళు దిమాగ్లో పెట్టుకోవాలా, ఎందుకు చెప్తుండే ఏందనేది ఫస్ట్ ఇచ్చిన క్యాప్షన్ కూడా అదే, దీనికి సంబంధించి అది చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద డిస్కషన్ నడుస్తాయి కొంచెంసేపు, అంటే ఇప్పుడే అట్లా ఎత్తా అని చెప్పిన తర్వాత వీళ్ళు ఎవరు డిస్కషన్ చేసుకుంటుంటారు. ముగ్గురికి అవకాశం ఉంది. సో ఫస్ట్ బిగ్ బాస్ ఫస్ట్ ఛాన్స్ భాషకి ఇస్తాడు. భాష ఈతన ముగ్గుట్లలో ఎవరైతే నైనిక, నిఖిల్ ప్లస్ యాష్మి గౌడ, వీళ్ళు ముగ్గుట్లల్లో ఎవరినో ఒకళ్ళు చూజ్ చేసుకొని వాళ్ళ టీంలోకి పోవాలి కాబట్టి భాష యాష్మి గౌడను చూజ్ చేసుకుంటాడు. నేను అందులో అంటే వాళ్ళ టీంలోకి పోతాని చెప్తాడు, అందులోకి పోతాడు. ఇక్కడ ఆయన చెప్పిన కారణం ఏంటంటే, నాకు సంబంధించిన మైనస్ పాయింట్స్, అంటే నేను ఎప్పుడు కామెడీగా ఉంటున్నా, ఎప్పుడు సీరియస్గా ఉంటున్నా, ఎప్పుడు వాడుకుంటున్నా, ఎప్పుడు తింటున్నా అని కొన్ని సిల్లి పాయింట్స్ ఏవైతే సిల్లి పాయింట్స్ కావచ్చు, నెగిటివ్ పాయింట్స్గా ఏవైతే ఉన్నాయో అవి మొత్తం యాస్మి గౌడకు తెలుసు. ఒకవేళ నేను వేరే వాళ్ళ టీంలోకి పోతే అంటే ఇప్పుడు ఈయన ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు ఇది ఓన్లీ ఈ గేమ్కు మాత్రమే వర్తించదు, ముంగడ కూడా చెప్తుంటే చూసిన ప్రయాణం మీకు పర్యవసానం అది అని చెప్పేసి. ఈయనే బాగా స్మార్ట్ భాష. సో అందుకే ఆయన ఏమంటుండు, నా మైనస్ పాయింట్లు, నా కొన్ని థింగ్స్ ఆమెకు తెలుసు కాబట్టి నేను వేరే టీంలోకి పోతే ఖచ్చితంగా ఏమైనా నన్ను టార్గెట్ చేస్తుంది కాబట్టి నేను ఈమె టీంలోకే పోతా అని చెప్పేసి తెగించి అక్కడ ఒక సిల్లీ కామెంట్, ఒక విషయం చెప్పి అందులోకి పోతారనమాట. అది అంటే మామూలు విషయం కాదు, అందరు నవ్విర్రు, మనకు కూడా నవ్వొస్తుంది. కాకపోతే ఆయన చాలా స్మార్ట్గా ఆలోచించాడు. ఆ విషయం యాస్మి గౌడ కూడా తెలుస్తుంది, సో స్మార్ట్ అని చెప్తుంది. సో నెక్స్ట్ ఈ డిస్కషన్లు నడుతూనే ఉంటాయి ఇది జరిగేటప్పుడు. సో నెక్స్ట్ నిఖిల్ సోనియాతో మాట్లాడతాడు, అభయ్తో మాట్లాడతాడు, అవన్నీ అయిపోతాయి. రైట్. నెక్స్ట్ బేబక్క నిఖిల్ దాంట్లో జాయిన్ అవుతుంది. ఆమె చెప్పేది ఏంటంటే, నిఖిల్ దాంట్లో మంచి ఒక లీడర్షిప్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అతని లీడర్షిప్లో నేను చేరాలనుకున్నా, అందుకోసమే నిఖిల్ దాంట్లో జాయిన్ అవుతుందని చెప్పేసి బేబక్క ఆమె సెకండ్ ఆమెకు ఆప్షన్ వస్తుంది కాబట్టి ఆమె చూజ్ చేసుకుంటుంది నిఖిల్ను. నెక్స్ట్ నబీల్ అఫ్రీది అతను నైనికాను చూజ్ చేసుకుంటాడు ఆ టీంలో పోతా అని చెప్పేసి. ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చేది రాగానే ఎంట్రీ నుంచి వెళ్ళి మాకు అంటే ఈ ప్రయాణం మీద కొనసాగుతుంది, నేను సేమ్ అట్నే ఆమెతో ట్రావెల్ చేయాలని చూస్తున్నా.
సో అందుకోసం అని చెప్పేసి నేను చేరుతున్నా అని చెప్పి నబీల్ చెప్తాడు. సింపుల్, ఒక్కొక్కరు ఒక్కొక్క టీంలోకి పోతారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఛాన్స్ వస్తుంది అని చెప్పి చెప్తాడు. సో దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రాజుకు ఒక సైన్యాధ్యక్షుడు దొరికినట్టు అయింది కదా ఒక్కొక్కరు. సో వీళ్ళు అందరితో డిస్కషన్ చేసుకుంటారు. అంటే మన టీంలోకి ఎవరిని తెచ్చుకోవాలి, ఎవరికి ప్లస్ పాయింట్లు ఉన్నాయి, ఎవరు దేంట్లో టఫ్ ఉంటారు, ఎవరు యాక్టివ్గా ఉంటారు అని మొత్తం డిస్కషన్లు నడుస్తూ ఉంటాయి. సో యాజ్ పర్ బిగ్ బాస్ ఈ క్లాన్లో చేరుతారు, అంటే చెప్తారు. నెక్స్ట్ 1 by 1 పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళు ఆడుకోవాలి. ఆ ముగ్గురు వాళ్ళని సెలెక్షన్ చేసుకొని తీసుకోవాలి. దానికి కారణాలు కూడా చెప్పాలా. సో ఫస్ట్ పేరు ప్రేరణను బిగ్ బాస్ పిలవడం జరుగుతుంది. సో ఆమె పోయి మెల్లగా ఆడ నిల్చున్నప్పుడు ఆ ముగ్గురు సెలెక్షన్ చేసుకోవాలి కాబట్టి యాష్మి గౌడ ప్లస్ నిఖిల్ ఇద్దరు సెలెక్షన్ చేసుకుంటారు. అయితే ప్రేరణ మాత్రం ఆమె నేను యాష్మి గౌడతో పోతా అని చెప్తుంది. ఆమె నేను ఈ టీంలో జాయిన్ అయితే అని చెప్తుంది. సో ఆమె చెప్పే కారణము ఆమెకు ఉంటుంది. ఆ కారణం చెప్తుంది, ఆ టీంలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆదిత్యవం. సో ఆదిత్యవం ఆడికి వెళ్ళంగానే డైరెక్ట్ నైనిక అతన్ని సెలెక్షన్ చేసుకుంటుంది. సో మీ ఒపీనియన్స్, మీరు మాట్లాడే పద్ధతి నాకు నచ్చుతుంది. సో ముందు కూడా మీ ఒపీనియన్స్ కావచ్చు మనకు కావాలి కాబట్టి సో నేను మిమ్మల్ని చూజ్ చేసుకుంటున్నాను అని చెప్పి చెప్తుంది నైనిక. నెక్స్ట్ సీతను కూడా నైనికనే సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే బ్యూటీ విత్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు నా టీంలో కావాలి, అందుకోసమే నేను నిన్ను సెలెక్ట్ చేసుకుంటున్నా అని నైనిక సీతతో అంటుంది. సో సీతకు కూడా ఆ టీంలో పోవాలని ఇంట్రెస్ట్ అని అనిపిస్తుంది మనకాడ. సో ఆమె అందులోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మణికంఠ ఆడికి పోగానే ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతుంది. సో అటు యాష్మి గౌడ కానీ ఇటు నయనిక కానీ రియాక్ట్ గారు, అంటే అక్కడ వాళ్ళు లేచి నిల్చొని వచ్చిన వ్యక్తిని సెలెక్షన్ చేసుకోవాలి, అది ప్రాసెస్. సో వాళ్ళిద్దరూ లేవరు కాబట్టి ఒకటేసారి నిఖిల్ లేచి సో నేను నిన్ను సెలెక్ట్ చేసుకుంటున్నా అని చెప్తాడు. అంటే నువ్వు ఏ పాయింట్ ఉన్నా కానీ అది నెగిటివ్ కానీ ఇది కానీ డైరెక్ట్ చెప్తావు. ఓకే, చెప్తావు కాబట్టి నువ్వు గేమ్స్ అంటే టాస్క్లు కూడా మంచిగా ఆడే స్కిల్ నీ దగ్గర ఉందని చెప్పి ఏదో మొత్తం మీద చెప్పి తీసుకుంటాడు. పాయింట్ అది కాదు, అంటే ఈయన తప్పించి వేరేటోళ్ళు ఎవరు తీసుకోరు అనే విషయం ఆయనకు తెలుసు, చూసే జనాలకు తెలుసు. అంటే వీళ్ళ మధ్యలో ఈ సింపతి ఏదైతే నడుస్తుందో దానికి కొంతవరకు నిఖిల్ తనను సేవ్ చేయడానికి చూస్తుండు. అంటే కనీసం ఒక అవకాశం ఇద్దాం, ఇప్పుడు ఆయన తప్పించి వేరేటోళ్ళు ఇచ్చే సిచ్యువేషన్లో లేరు కాబట్టి ఒక అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో మన మణికంఠను సెలెక్షన్ చేసుకున్నాడు. ఆ విషయం మనకు ముందట తెలుస్తుంది, అది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. సో నెక్స్ట్ విష్ణుప్రియ. ఇక్కడ మణికంఠను సెలెక్షన్ చేసుకున్నాడు నిఖిల్, కానీ విష్ణుప్రియ అచ్చాడ నిల్సోంగానే ఆమె టైం వచ్చినప్పుడు అచ్చాడ నిల్సోంగానే ముగ్గుట్లో ఎవ్వరు కూడా రెస్పాండ్ గారు తొందరగా. అంటే దాదాపు ఒక 30 seconds 40 seconds నుంచి వెళ్ళి 30-40 seconds పడుతుంది, ఎవ్వరు కూడా నిల్చోరు. ఇక లాస్ట్కి అయితే నైనిక నిన్ను సెలెక్షన్ చేసుకుంటా, నువ్వు నా టీంలోకి రమ్మని చెప్పేసి విష్ణుప్రియను తీసుకుంటుంది. అదేందో నాకు కొంచెం వేరే అనిపించింది అబ్బా. ఇప్పుడు మణికంఠను తీసుకున్నప్పుడు అటు ఇటు సేమ్ మెంబర్స్ ఉన్నారు, యాష్మి గౌడకి ఎక్కువనే ఉన్నారు, నైనికకు దాదాపుగా ఆమె అంతనే ఉన్నారు, నిఖిల్కి తక్కువ ఉన్నారు. అక్కడ నిఖిల్ తీసుకోవాలా కానీ తీసుకోడు, ఆయన సైలెంట్గా ఉండిపోతాడు. మొత్తం మీద అయితే నైనిక తీసుకుంటుంది విష్ణుప్రియను ఆమె టీంలోకి. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. పృథ్వీ 6 నెక్స్ట్ ఎవరు విష్ణుప్రియ అయిపోయింది. తర్వాత అభయ్ టైం వస్తుంది. అభయ్ వచ్చి నిల్చున్న తర్వాత ఇక్కడ ఏంది, అభయ్ వచ్చి నిల్చోగానే ఇద్దరు ఆయనను సెలెక్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎవరు, నిఖిల్ ప్లస్ యాస్మి గౌడ. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తారు. సో ఈ యాష్మి గౌడ చెప్పిన పాయింట్ అతనికి నచ్చుతుంది అభయ్కి. సో నేను యాష్మి గౌడ టీంలోకి పోతున్నా అని చెప్పేసి అభయ్ ఆమె టీంలోకి వెళ్ళిపోతాడు. మొత్తం మీద నిఖిల్ సరిపోయి మంచి పని చేసినవారు అభయ్, నీకు నచ్చే పని చేస్తున్నావు, సో దిస్ గుడ్ థింగ్ అని చెప్పేసి నిఖిల్ కూడా ఆయనకు హగిస్తాడు. అది అయిపోయింది. నెక్స్ట్ ఎవరు అబ్బాయి అయిపోయింది. సో అబ్బాయిని చూస్ చేసుకున్నాడు. నెక్స్ట్ పృథ్వీ. రైట్, పృథ్వీ ఆడ పోయి నిల్చోగానే ఎవరు నిఖిల్ ప్లస్ యాస్మి సేమ్ థింగ్, వాళ్ళిద్దరూ
ఈ తనను చూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇద్దరు సెలెక్షన్ చేసుకుంటారు. కాకపోతే ఈ తన కూడా సేమ్. ఇప్పుడు వాళ్ళిద్దరూ నువ్వు నాగాల అన్నప్పుడు ఇక్కడ ఈ తన చెప్పాల్సి ఉంటుంది. ఈ తన ఎవరిని చూజ్ చేసుకోవాలనే ఆప్షన్ అది బిగ్ బాస్ వీళ్ళకి ఇస్తాడు. సో ఈ తన కూడా ఏమంటాడు, నేను యాష్మి గౌడ టీంలకైనా పోతా అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఇక ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. దానికి ఏం లేదు, ఇప్పుడు ఫోర్స్ ఏమి ఉండదు తీసుకున్నాడు అదే అని చెప్పేసి. మొత్తం మీద పృథ్వీ కూడా యాష్మి కూడా దాంట్లోకి పోయిండు. సోనియా ఇక లాస్ట్ సోనియా మిగిలింది. వీళ్ళకు అంటే సమపావజులో ఏమంటారు అది, ఇటు సగం బరాబర్ ఉన్నారు. కాకపోతే నిఖిల్ దాంట్లోనే తక్కువ మెంబర్స్ ఉన్నారు. అక్కడ మిగిలింది ఎవరు, సోనియా. కాబట్టి బిగ్ బాస్ ఏమంటారంటే మీకు ఆప్షన్ లేదుగా, అటు ఇటు మంది సరిపోయారు, నిఖిల్కి తక్కువ ఉన్నారు కాబట్టి యూ షుడ్ గో ఇంటూ నిఖిల్ టీమ్ అన్నట్టు బిగ్ బాస్ చెప్తాడు. సో ఆమె కూడా ఇక నాకు వేరే ఆప్షన్ లేదు, నేను ఈ టీంలోకి రావాల్సి వస్తుంది అంటే. ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్నప్పుడు నిఖిల్ వచ్చి అడుగుతాడు సోనియాను, నువ్వు ఏదున్నా ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతావు, ఉన్నట్టు అట్లా ఇట్లా ఏది భయపడు అవి ఏముండయి, సో నువ్వు నా టీంలోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆమెను అడుగుతాడు పలానా టైంలో. కాకపోతే ఆమె కొంచెం చూద్దాంలే అన్నట్టు, మొత్తం మీద మనకు సెట్ కాదనే రేంజ్లో అప్పుడైతే మాట్లాడుతుంది. కాకపోతే ఇప్పుడు ఏమంటుందంటే బిగ్ బాసే చెప్పిండు, మళ్ళీ అటు ఇటు పోరాదు, వాళ్ళకు వీళ్ళకి సరిపోయారు, ఈయనకి తక్కువ ఉన్నారు కాబట్టి ఇట్టే పోవాలి. సో ఆమె అంటే డైరెక్ట్ నాకు వేరే ఆప్షన్ లేదు, ఇక మీ టీంలోకే అన్నట్టు మాట్లాడుతుంది. మొత్తం మీద ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇక బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే, నిఖిల్కు తక్కువ ఉన్నారు, మీరిద్దరికి సగం మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీరిద్దరు కొట్లాడుకోవాలి అన్న రేంజ్లో. మొత్తం మీద ఫస్ట్ మీరిద్దరే ఆట ఆడాలి, తర్వాత నెక్స్ట్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళతోని నిఖిల్ టీం ఆడుతుంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. అక్కడ నిఖిల్ వాళ్ళు కొంచెం సేఫ్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఆడినప్పుడు ఎవరైతే ఒకరు ఓడిపోతారో సో వాళ్ళు అవుట్, వాళ్ళు అయిపోయింది. ఇక నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ సెకండే ఉంటారు. అంటే ఫస్ట్ సెకండ్ అనేది ఏముంది, ఇక్కడ ఫస్ట్ ఉన్నోళ్ళే ఉన్నట్టు, లేకపోతే లేదు. కాకపోతే ముచ్చట ఏంటంటే వీళ్ళు కొంచెం సేఫ్లానే పడ్డట్టు నాకు తెలిసినంత వరకు అయితే. సో మొత్తం మీద వీళ్ళిద్దరు గేమ్ ఉంటుంది, వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఒక్కొక్క టీంలో ఉన్న సపరేట్ జాగాలో కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. నేను చూజ్ చేసుకోవడానికి కారణం ఇది, నేను సెలెక్షన్ చేసిన కారణం ఇది అని చెప్పేసి ఒకళ్ళకు నచ్చిన పాయింట్స్ ఏవో అవి మాట్లాడుకుంటారు, అది నడుస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసి మొత్తం మీద డైరెక్ట్ ఫేస్ మీదనే నిఖిల్ని అడిగేస్తుంది, నువ్వు నాగమణికంటను సెలెక్ట్ చేసుకున్నావు, నన్ను ఎందుకు తీసుకోలేకపోయినావు అని చెప్పేసి డైరెక్ట్ విష్ణుప్రియ అతన్ని అడుగుతుంది. అడిగిన తర్వాత ఆయన ఏమంటాడు అంటే, సో నీకంటే ముందు అతను వచ్చింది కాబట్టి ఆయన్ను సెలెక్షన్ చేసుకోవడం జరిగిందని అప్పటిమందని చెప్తాడు. నెక్స్ట్ ఇంకొకడ కూర్చున్నప్పుడు ఎవరెవరు ఉంటారంటే అభయ్ నవీన్ ఉంటాడు, పృథ్వీ ఉంటాడు, నిఖిల్ ప్లస్ విష్ణుప్రియ, వీళ్ళందరూ కూర్చున్నప్పుడు విష్ణుప్రియ సేమ్ పాయింట్ నిఖిల్ ఆ పాయింట్ తీసుకొచ్చి మాట్లాడతాడు. ఈమె ఏం అడుగుతుందంటే, నువ్వు నాగమణికంఠను తీసుకున్నావు, నన్ను ఎందుకు తీసుకోలేవు అని అడుగుతున్నావు, కాకపోతే ఆ కారణం వేరే ఉంటుంది, ఆ విషయం అందరికీ తెలుసు అనే విషయం మాట్లాడతారు. సో అప్పుడు అభయ్ నవీన్ సేమ్ డైరెక్ట్ చెప్తాడు, నువ్వు నిల్చొని ఆయన తీసుకోకపోతే ఎవ్వరు కూడా ఆ పర్సన్ని తీసుకోకపోతుండే, ఇట్స్ ఎ నెగిటివ్ పర్సన్ కాబట్టి ఎవ్వరు ఆయన తీసుకోరు ఆడనియరు, నువ్వు కాబట్టే తీసుకున్నావు అని చెప్పి చెప్తాడు. సో అప్పుడు తన కొంచెం నిఖిల్ ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. వీళ్ళకి ఎందుకు కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయింది అంటే, ఒక అవకాశం అయితే ఇవ్వాలి, ఇప్పుడు ఆయన తప్పించి వేరేటోళ్ళు ఇచ్చేటట్టు లేనప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోవాలి డెసిషన్ కాబట్టి ఆయన లేచి తీసుకున్నాడు. సో ఆ పాయింట్ ఈమెకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు ఎవరికి, విష్ణుప్రియకు. సో అక్కడ అతను ఎమోషనల్ అవుతారు, వీళ్ళిద్దరు కొంచెం మోటివేట్ చేస్తారు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో నెక్స్ట్ బిగ్ బాస్ వీళ్ళు వంట చేసే టైంలో, అంటే మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది, సో లంచ్ చేసే టైంలో బిగ్ బాస్ బేబక్కని వెళ్తాడు. ఇక్కడ బిగ్ బాస్ నుంచి వెళ్ళి కాల్ వచ్చిందంటే అయితే ప్లస్ అయితే ఉంటుంది, అయితే నెగిటివ్ అయితే ఉంటుంది. సో బిగ్ బాస్ నుంచి కాల్ రాగానే అందరూ కొంచెం భయపడ్డట్టు, ఎగ్జైట్మెంట్ కావచ్చు, ఆతృతనే దిగుతారు. సో బేబక్కని వెళ్ళంగానే ఆమె ఏమనుకుంటా, అబ్బా ఏమో జరిగిందిరా భయ్ మొత్తం మీద అని, ఏమైంది అనే రేంజ్లో అంటుంది అని ఏం చెప్పుందంటే, మొత్తం మీద ఏమేమి ఉందా మిస్టేక్ ఉందా అని చూసుకుంటూ ఉంటుంది. ఆయన చెప్పింది ఏంటంటే గ్యాస్ ఆన్ చేసే ఉంది, ఆఫ్ చేయలేదు అని చెప్పి చెప్తాడు. కానీ అంతలోపే అది ఎవరో ఆఫ్ చేసి ఉంటారు, అంతకుముందు ఆయన చూడవచ్చు బిగ్ బాస్. సో మొత్తం మీద అందరూ ఏమైందని చేసి చూస్తారు, ఆ మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి, గ్యాస్ ఆఫ్ చేసి ఉంచాలని చెప్పేసి మాట్లాడతారు. ఈడొక టవల్ పంచాయతీ తెచ్చింది. మొత్తం మీద చిన్న ఇష్యూ, కాకపోతే అందులోకి పోయిన తర్వాత చిన్న ఇష్యూ పెద్ద ఇష్యూ అని ఏముండదు, ప్రతి ఒక్కదానికి రియాక్ట్ అవుతారు. ఎందుకంటే అది వేరు, మొత్తం సెన్సిటివ్ అయిపోతుంది అందులోకి పోయిన తర్వాత. ఇక్కడ ముచ్చట ఏంటంటే,
ఒక టవల్ బ్లూ కలర్ ఉన్న టవల్ అది ప్రేరణదాట మొత్తం మీద ఆదిత్య ఓం గారు ఆ టవల్ను యూజ్ చేస్తారు. ఆమె వచ్చి డైరెక్ట్ అంటది నాకు ఉన్న టవలే ఒకటి, నువ్వు దాన్ని వాడితే ఎట్లా, నువ్వు ఎందుకు అది తీసుకున్నావు అనే ఒక ఉద్దేశంతో ఆమె అయితే మాట్లాడుతుంది. ఈతన అరే నేను చూసుకోలేదు, సేమ్ కలర్ ఉన్నాయి అటు ఇట్లా ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తాడు. సరే అది నీదే అయితే సారీ అని చెప్తాడు. సారీ చెప్తా ఉంటాడు. కాకపోతే ఈ ప్రేరణ వెళ్ళేసి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మన ఇక ఎట్లుంటే ఆడలో ముచ్చలు మహిళా సంఘాలు ఈడ ఆడ అంటే కామెడీ రూట్లో నేను అంటున్నట్లా మామూలుగా ఏ ఆడలో ముచ్చట్లు ఎట్లుంటాయి ఇక్కడ ముచ్చట అక్కడ అంటే వాళ్ళు ఉంచుకోలేరు ఏది కానీ. ఇప్పుడు ఒక విషయము వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు ఉంచుకున్నారు అబ్బా, అది ఒకళ్ళ దగ్గర చెప్తా ఉంటారు. అది కామన్, అది అందరిలో ఉంటుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ జరిగింది. ఆయన సారీ చెప్తాడు, ఆయన కొన్ని ఆమె దగ్గర పోయి చెప్తుంది, ఈమె దగ్గర పోతే ఆయన మళ్ళీ వస్తాడు ఆదిత్యం, మళ్ళీ వచ్చి చెప్తా ఉంటాడు సారీ ఎన్నిసార్లు సారీ చెప్పాలి పోనీ సరే ఇంకేమైనా పనిష్మెంట్ ఇస్తావా, ఇచ్చేటట్టుంటే ఇడికెళ్ళి ఒడగొట్టు అని చెప్తారా. మీరు సారీ చెప్పిందంటే దానికి అర్థం నేను మూసుకొని ఉండాలని కాదు కదా, నాకు అనిపించింది, నాకు అది హైజీన్ విషయం కాబట్టి మీరు అది తీసుకున్నా నాకు లేదు నేను ఎట్లా అని చెప్పేసి ఏదో మాట్లాడతారు. మొత్తం మీద నాకు టవల్ కావాలని చెప్పేసి బిగ్ బాస్ను రిక్వెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక తర్వాత ఈ సీన్ అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఆమెకు ఒక టవల్ అయితే ఇస్తాడు. సో ఆడికి చిల్ అయిపోతారు. ఆదిత్య ఓం గారు కూడా కొంచెం ఫన్ అంటే ఆ టాపిక్ను కొంచెం డైవర్ట్ చేసే ప్రయత్నంలో కొంచెం కామెడీ లెక్కను నవ్వుకుంటూ ఎట్లా చేస్తాడు, పర్లేదు అనిపించింది. నెక్స్ట్ ఆమెకు టవల్ వచ్చేసింది, పేపర్స్ అండ్ రిబన్స్ ఉన్నాయి క్లీనింగ్ గురించి రైట్. సో ఇప్పుడు క్లీనింగ్ గురించి కొంచెంసేపటిదాకా మళ్ళీ రభస నడిచింది క్లీనింగ్. సో ఎవరి ఇంటికాడ వాళ్ళు కొంతమంది పని మనుషులు ఉంటారు కావచ్చు, రకరకాలుగా సిచ్యువేషన్లు ఉంటాయి ఎవరి ఇంటికాడ వాళ్ళు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరి వాళ్ళు క్లీనింగ్ ఉంచుకోవాలి కాబట్టి ఈ 4 రోజులలో క్లీనింగ్ గురించి ఎక్కువ ఈరోజు వచ్చింది, దాని గురించి కొంచెం గొడవలు కూడా పెట్టుకున్నారు. సో బాత్రూమ్లలో ఎవరైతే స్నానం చేసి వచ్చిన తర్వాత కావచ్చు, యూజ్ చేసిన తర్వాత కావచ్చు, మొత్తమే క్లీన్ చేయాలి. ఒకళ్ళు ఆగం చేసి వచ్చిన తర్వాత ఒకళ్ళు చేయరు, ఎవరైతే పోయేస్తారో వాళ్ళు వేయాలని చెప్పేసి డిస్కషన్ అయితే నడుస్తుంది. సో దీన్ని అంటే క్లీనింగ్ డిపార్ట్మెంటు హెడ్ మామూలుగా ఈ యాష్మి కూడా చూసుకుంటుంది. ఆమె ఒక్కొక్కరికి మెల్లపోయి చెప్తుంది, కొంచెం చూసుకోర్రి, ఇట్లా ఆగమని చేయకూర్రి, కొంచెం నీట్గా ఉంచే ప్రయత్నం చేయర్రి అని చెప్పి చెప్తుంది. అక్కడ సోనియా సేమ్ ఇప్పుడు నువ్వు చెప్పాలనుకుంటే అందరినీ పిలిపించి ఒక కూర్చుని నిల్చుని చెప్పచ్చు కదా, పర్టికులర్గా నాకేందుకు చెప్తున్నావు అనే పాయింట్ అయితే రేజ్ చేస్తుంది. ఈమెతో జాగ్రత్తగా ఉండాలి ఉన్న హౌజులు అందరూ. ఎందుకంటే నువ్వు ఇటంటే మొత్తం మీద నేను అదేమంటారు చూసినావా, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే రేంజ్లో ఒక సాత్రం ఉంటుంది కదా, సేమ్ అదే థింగ్. నువ్వు ఇది మాట్లాడితే అది మాట్లాడుతుంది, కాకపోతే నేను అనేది నడాలని చెప్పేసి సోనియా అంటది. ఆమె అంటది ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వచ్చే చెప్తున్నా, ఒక్కొక్కళ్ళ దగ్గరికి పోయి చెప్పినా అందరు నిలబెట్టి చెప్పినా ఒకటే ముచ్చట కదా, మీకెందుకు డిస్టర్బెన్స్ అని నేనే అది చెప్తున్నా అని చెప్పి ఆమె అంటది. నెక్స్ట్ ఈ ముచ్చట ఇక మణికంఠ దాకపోతుంది. ఏదో విషయంలో నువ్వే చేసినావు అనే విషయం అయితే యాష్మి గౌడ మాట్లాడుతుంది. సో అట్లా వాళ్ళకు లొల్లి నడుతూ ఉంటుంది. వీళ్ళలో ఇట్లుంటే నెక్స్ట్ బేబక్క ప్లస్ శేఖర్ పాషా, అక్కడ ఇంకొక లెవెల్ ఉంటారు, బేబక్క, శేఖర్ పాషా, సోనియా బేబక్క భాష, వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఏమైందని బేబక్క అడిగితే ఇంకేమున్నది అదే ముచ్చట సేమ్. మణికంఠ ఏదో పెంట పెట్టి ఉంటాడు, వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాడు. ప్రతి దాంట్లో ఒక ఫన్ అయితే వెతికే ప్రయత్నం చేస్తాడు. ఉన్నోళ్ళని అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే భాష ఉండాలి, కొన్ని వీక్ల వరకు కాదు ఎండింగ్ వరకు ఉండాలి. ఎందుకంటే ఈ సొంటోళ్ళు ఉంటేనే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక ముందు ఏం చెప్తారో చూద్దాం. రైట్, ఇక గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం మంది అక్కడ నిల్చుంటారు. బిగ్ బాస్ ఏం చెప్తారంటే బాల్ పట్టు గోల్ కొట్టు, అదే ఇది ఒక గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ గేమ్ ఎట్లా అంటే పూర్తిగా రగ్బీ అని రాదు, పూర్తిగా ఫుట్బాల్ అని రాదు, రగ్బీ అని రాదు, అట్లుంటుంది. మొత్తం మీద గోల్ చేయాలా, గోల్ ఎంతమంది చేస్తే వాళ్ళు గెలిచినట్టు. సో ఇక్కడ 2 టీంలకు పడుతుంది, 2 టీంలకు అయితే పడుతుంది, నైనికా టీం ప్లస్ యాష్మి కూడా. సో గేమ్ స్టార్ట్ అయిపోతుంది. నైనికా వర్సెస్ యాష్మి. నబిల్ గోల్ చేస్తాడు, నో గోల్ పడది. నెక్స్ట్ సీత గోల్ పడది, ఆదిత్య నో గోల్. సో వీళ్ళకు ఎటువంటి గోల్ పడది. నెక్స్ట్ యాష్మి టీం నుంచి వెళ్ళి వీళ్ళు ఆట స్టార్ట్ చేస్తారు. అభయ్ గోల్ చేస్తూ ఉంటాడు. గోల్ కీపర్గా ఆదిత్య ఓం గారు ఉంటారు. మెల్లగా అటు చూసి అటెన్షన్ను కొంచెం డైవర్ట్ చేసి ఒకటేసారి అభయ్ గోల్ చేస్తాడు, నవీన్. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనుకోవచ్చు. మొత్తం మీద వాళ్ళు ముగ్గురు ఆడినా ఎవరికి గోల్ కాలే, ఈయన మనోడు డైరెక్టే గోల్ చేసేస్తాడు. మొత్తం మీద అయితే యాష్మి టీం అయితే గెలుస్తుంది.
బిగ్ బాస్ మొత్తం మీద యష్మి టీంను కంగ్రాచులేట్ చేస్తాడు. సో మీరు ఈ గేమ్లో మీరే గెలిచిర్రు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మొత్తం మీద 4th ఎపిసోడ్ కంటే కొంచెం అంటే అందులో కొంచెం గొడవలు అట్లా ఎక్కువ అయినాయి. సో దీంట్లో ఒక గేమ్ రూట్లో కొంచెం అందరూ కలిసి మెలిసి మంచిగా అయితే ఈ ఎపిసోడ్ను చేసిర్రు. రైట్, మొత్తం మీద 5th ఎపిసోడ్ అనేది చాలా మంచిగా గడిచిపోయింది. అందరికి ప్రశాంతంగా, మరీ ఎక్కువ గొడవలు లేకుండా, మరీ ఎక్కువ ఏడుసుడు తుడుసు లేకుండా మంచిగా అయితే సాగిపోయింది. కాకపోతే రోజు రోజుకు బిగ్ బాస్ ఆడే ఆటలు వీళ్ళు ఆడతలేరు, బిగ్ బాస్ ఆడుతుండు మొత్తం మీద. అదేందనేది మనం గమనించుకోవాలా. ఫస్ట్ 14 మందిని ఒక టీం లెక్కలు తీసుకొచ్చి వాళ్ళకు ఇద్దరిని జోడిగా వేసి తర్వాత గేమ్స్ ప్రకారం 3 గేమ్లు పెట్టి దాంట్లో 3ని గెలిపించి మళ్ళా తర్వాత ఈ 14 మందిలో 3ని హౌస్ ఆఫ్ ద చీఫ్ చేసేసి ఒక నామినేషన్ ప్రక్రియ ఒడగొట్టేసేసి తర్వాత మళ్ళీ ఆ ముగ్గురితోని ఈ మిగతా మందిని కలుపుతుండు. మళ్ళీ అది ఎట్లా మీకు ఈ భాష చెప్పిన పాయింట్ అర్థమైంది కదా. సేమ్ నెగిటివ్ పాయింట్లు ఎవరైతే రేజ్ చేస్తారో వాళ్ళను మళ్ళీ వీళ్ళు కలిసిపోతుర్రు. అంటే మొత్తం గ్యాంబ్లింగ్ ఏదో జరుగుతుంది కదా. ప్రతి దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది. బిగ్ బాస్ మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో మంచిగా పోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఎట్లుంటుంది ఏం కథ అనేది మొత్తం తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ తెలుగు. ఖచ్చితంగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ కొంచెం లైక్ కూడా ఇర్రి, ఎందుకంటే లైక్ ఎత్తేనే మన వీడియో చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అట్లనే మీకు ఏ పాయింట్ గురించి మీరేమనుకున్నారో, అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది వేరే డిఫరెంట్గా ఉంటుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, చెప్పే ప్రయత్నం అయితే చేసిన. సో మీకు ఈ కంటెస్టెంట్స్లో కావచ్చు, చీఫ్ ఆఫ్ ద హౌసెస్ ఎవరు ఉన్నారో దాని గురించి కావచ్చు, గేమ్ గురించి కావచ్చు, సో మీకేమనిపించింది దాని విషయం అయితే కామెంట్ చేయండి.